దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను అంటూ చదువు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తన చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దేవుడు చెప్పాడా? నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు అంతేనా? ఇంకేం చెప్పాడా? నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా జీవించు, దానిలోనే కొనసాగించు, దాంట్లోనే కొనసాగించు. నువ్వు నీతిమంతుడు, దేవుడు అన్నాడు కదా, నీతిమంతుడకు లోతు అంటున్నాడు, నీతి గల మనసు కలిగిన లోతు అంటున్నాడు. నీతిమంతుడు నీతి మనసు కలిగిన లోతు. ఏం చేస్తున్నాడు? వారి క్రియలను వాటి గురించి చూస్తున్నాడు, వింటున్నాడు. అక్రమైన క్రియలను, వారి కార్యక్రమాలను, వారి పనులను చూస్తూ ఈ నీతి విషయాల గురించి ఎలా కొనసాగించాలి అనేది మర్చిపోతున్నాడు. అబ్రహాము ఏం చేస్తున్నాడు? నీతిని కాపాడుకుంటున్నాడు. దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాము ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు, అందరినీ సిద్ధపరుస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. తన ఇంటి వారిని, పని వారిని, అందరినీ సిద్ధపరుస్తున్నాడు. లోతు ఏం చేస్తున్నాడు? వారిని చూస్తున్నాడు, అన్యాయస్తులను చూస్తున్నారు, అక్రమకారులను చూస్తున్నారు. వారు చెప్పే మాటలు వింటున్నారు, వీరు చెప్పే మాటలు వింటున్నారు. వీటి గురించే మనసు పెట్టున్నాడు. కానీ నా పరిస్థితి ఏంటి, నా విశ్వాసం ఏంటి, నా నిరీక్షణ ఏంటి, ఎందుకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి ఎందుకు నన్ను పంపించాడు, ఎందుకు ఈ గ్రామానికి నన్ను పంపించాడు, నేను ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా వారి గురించి ఆలోచన చేస్తున్నారు.